ఏపీలో పేదలకు మేలు చేస్తున్న పథకాలపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీలో భాగంగా ప్రవేశపెట్టిన ఎండియు ఆపరేటర్ల వ్యవస్థను కూడా రద్దు చేసేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఎండియు ఆపరేటర్లపై తప్పుడు ఆరోపణలు చేయటం, కూటమి నేతల ఒత్తిడితో అధికారులు మెమోలు జారీ చేస్తుండటం వంటివి చేస్తున్నారు. పైగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో తమపై పనిభారం అధికమై మానసిక ఒత్తిడికి లోనవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎండియు ఆపరేటర్లు. పేద ప్రజల ఇంటికి రేషన్ తీసుకువెళ్తున్న తమపై కూటమి నేతలు కుట్రలు మానుకోవాలని, గత ప్రభుత్వంలో మాదిరిగా పనిచేసేందుకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. పేదల ఇంటికి రేషన్ చేరకుండా కూటమి ప్రభుత్వం కుట్రకు పాల్పడుతుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఎండియు ఆపరేటర్ వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నిర్ణయంపై ప్రజలు, ఎండియు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎండియు ఆపరేటర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎందుకు మీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? మేము ఆందోళన వ్యక్తం చేయడానికి గల కారణం ఏంటంటే 2021లో ఈ ఎండియు వ్యవస్థ అనేది స్థాపించడం జరిగింది. గత ప్రభుత్వం స్థాపించిన తర్వాత ప్రజల దగ్గర సుమారు 6 కోట్ల మంది జనాభా దగ్గర 4,50,00,000 వరకు, అంటే 80% వరకు కూడాను ఈ ఎండియు వ్యవస్థ ఎంతో బాగుంది, ప్రజల వద్దకే వెహికల్ వస్తుంది, మాకు ఎంతో అవగాహనతో మీ ఇంటి దగ్గర ఎవరు ఉన్నా లేకపోయినా మా ఫ్యామిలీ మెంబర్స్ రేషన్ తీసుకోవడం జరుగుతుంది, మాకు ఈ వ్యవస్థ కావాలని చెప్పి ఎంతోమంది దీని గురించి మాట్లాడుతూ మాకు సర్వేలో, ప్రభుత్వం చేస్తున్న సర్వేలో కూడా మాకు అనుకూలంగానే వచ్చింది. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారపూర్వకంగా మా పైన వ్యవస్థను ఉంచుతారని కానీ తీసేస్తారని కానీ వాళ్ళు ఎటువంటి విషయం చెప్పకపోయినప్పటికీ సోషల్ మీడియాలోనో పత్రికల్లోనో విధి విధానాలుగా వచ్చి వ్యవస్థను రద్దు చేస్తున్నారు, ఈ ఎండియు ఆఫీసర్లని తీసేస్తున్నారు అని చెప్పడం వల్ల చాలా బాధాకరంగా ఉంది. మీకు ఎలాంటి ఒత్తిళ్ళు ఏమైనా వచ్చాయా అధికారుల నుంచి కానీ? ఎట్లాంటివి? అధికారుల నుంచి అంటే మాకు ఇదివరకు ప్రతి నెల కూడాను మాకు ఇదివరకు 17వ తేదీ వరకు రేషన్ పంపిణీ అనేది ప్రతినిత్యం జరిగేది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 10 రోజుల్లో రేషన్ కంప్లీట్ చేయాలనే ఒక జీవో అనేది రిలీజ్ చేస్తున్నట్టుగా తెలియజేస్తూ మా ఎండి సోదరులందరికీ కూడాను ఉదయాన్నే 6 గంటలకల్లా వెళ్ళి మొదటి కార్డు స్టార్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగనే రాత్రి 10 గంటల వరకు కూడా ఆన్లైన్లో రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో చాలా స్ట్రెస్ గురయ్యి చాలా ఇబ్బందులు పడి మేము ముందుకు సాగుతున్నాము. ఇటువంటి స్ట్రెస్ అనేది మా మీద తగ్గించి పని భారం ఒత్తిడిని తగ్గిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం. చెప్పండి, మీరు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? మేము ఇన్నాళ్ళు 17 రోజులు డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం, ఇప్పుడు 10 రోజులు అనడం, అలాగే కొంతమంది నాయకులు మా పైన కొన్ని నిందలు, మేము అంటే దొంగతనానికి పాల్పడుతున్నాం అనేది ఇలాంటివి ఇచ్చేయడం వల్ల మేము కానీ మా ఫ్యామిలీలు కానీ కొంత మానసిక క్షోభకి గురవుతున్నాం. మేమైతే స్వచ్ఛందంగా పనిచేసి ప్రతి వీధిలోకి ప్రతి ఇంటికి వెళ్ళి స్వచ్ఛందంగా ఇగోండి లెగలేని ముసలి వాళ్ళకి కూడా ఇంటికి వెళ్ళి మరి తంబలేయించి మరి మేము రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు కూడా మేము దొంగతనానికి పాల్పడుతున్నాం, మేము మాఫియాలా తయారయ్యామని మాకు కొన్ని ఆరోపణలు చేయడం వల్ల మేము కానీ మా ఫ్యామిలీస్ కానీ చాలా మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం అన్న. దయచేసి ఇటువంటి ఆరోపణలు చేయొద్దని కోరుకుంటున్నాను. అధికారులతో పాటు నాయకులు కూడా పని ఒత్తిడి పెంచి వేధింపులకు గురి చేస్తున్నారని, అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎండియు ఆపరేటర్ల వ్యవస్థపై కుట్రలకు పాల్పడుతుందని కూడా ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.